నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. టీటీడీ బోర్డు చైర్మన్ టీవీ5 నాయుడుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అర్జెంటుగా దృష్టి సారించాల్సిన విషయం ఒకటి ఉంది. తిరుమల శ్రీవారిని ప్రాణప్రదంగా కొలిచే భక్తులందరిలో ఆయన క్యాలెండర్లు అంటే స్వామివారి చిత్రాలతో ఉన్న క్యాలెండర్లు, డైరీలు, టేప్ టాప్ క్యాలెండర్లు ఇత్యాదివన్నీ అంటే ఎంతో ప్రీతిపాత్రమైన సంగతి మరి వేరే చెప్పక్కర్లేదు. వీటి కోసం వారు ఎన్నెన్నోసార్లు ప్రదర్శన చేయాల్సి వస్తుంది, ఎవరెవరినో ఆశ్రయించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే టీటీడీ అధికారులు, ఉద్యోగుల్లో క్రమేపీ పేరుకుపోతున్న అలయమాలిన అలసత్వం, స్వార్థపరాయణత్వం, స్వామివారి సేవలో పునీతమవుతున్నామన్న భావనే వారిలో కొందరికి ఏమాత్రం లేకపోవడంతో స్వామివారి క్యాలెండర్లు, డైరీలు పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయి. అసలు మనం చూసాం, స్వామివారి పేరిట నకిలీ వెబ్సైట్లు నెలకొల్పి, టీటీడీ దేవస్థానం వెబ్సైట్ ఏమో అన్నట్టుగా భ్రమింపజేసే నకిలీ వెబ్సైట్ నెలకొల్పి వాటి ద్వారా వందల వేలు క్యాలెండర్లు, డైరీలను ఎక్కడెక్కడికో దేశ విదేశాల భక్తులకు ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ ఎన్నో సంస్థలు లక్షల కోట్లను వెనకేసుకుంటున్న వైనాన్ని ఎన్నోసార్లు ప్రధాన మీడియా, ఈ డిజిటల్ మీడియా కూడా బహిర్గతపరిచాయి. ఆ సందర్భాల్లో కాసేపు హడావుడి చేసి ఆ తర్వాత టీటీడీ అధికారులు, ఉన్నతాధికారులు, బోర్డు ఇవన్నీ కూడా ఆ తర్వాత నిన్నగొండిపోవడంతో ప్రతి ఏటా ఇదే తంతు పునరావృతం అవుతోంది. అదే ఇప్పుడు జరుగుతోంది ఈ సంవత్సరం కూడా. వీటిని వారు స్వయంగా తమ కోసం కొంటారు, తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయభిలాషులకు అందజేస్తారు ఉన్నత సంవత్సర కానుకగా. ఇలాంటి క్యాలెండర్, డైరీలు పొందడం ఒకప్పుడైతే చాలా సాధారణ విషయం. ఇలా వెళ్ళి అలా కొనుక్കൂర్చుకునేవాళ్ళు కావలసినన్ని పేరుకి. వీటిని తిరుమలలోనే కాకుండా టీటీడీ దేవస్థానాలు, ఇట్లా అనుబంధ ఆలయాల్లో కూడా కొన్ని చోట్ల అమ్ముతామని చెప్పినప్పటికీ కూడా ఆ విక్రయ కేంద్రాల్లో కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఉదాహరణకు విజయవాడ తీసుకుంటే, నేను వెళ్ళాను విజయవాడలోని టీటీడీ ఈ క్యాలెండర్ విక్రయ కేంద్రానికి. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నేను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వెళితే పెద్ద క్యాలెండర్లు అంటే ఇలాంటి క్యాలెండర్లు అయిపోయాయి అంటారు. ఈ 12 షీట్లు కదా, ఒకటి చొప్పున నెలకు ఒక చొప్పున 12 షీట్లు ఇలా ఉంటాయి. ఈ క్యాలెండర్కి అత్యంత డిమాండ్. సామాన్యంగా ఎవరైనా సరే వీటి కొనడానికి సాగుతున్న వారు కొద్దిగా భరించగలిగే వారు వీటినే కొంటారు. వీటి విలువ ఒక్కొక్కటి 130 రూపాయలు. ఆ తర్వాత సింగిల్ షీట్ క్యాలెండర్ ఉంది పొడుగ్గా, అది 25 రూపాయలు. అయితే ఎక్కువ 25 రూపీస్ ఉన్న క్యాలెండర్ మాత్రం పెట్టి ఈ 12 షీట్స్ ఉన్న క్యాలెండర్ అత్యంత డిమాండ్. క్యాలెండర్లు మాత్రం టీటీడీ విక్రయ కేంద్రాల్లో లభించటం లేదు. పైగా డైరీలు, ఇలాంటి డైరీలు పెద్ద డైరీలు అంటారు వీటిని. ఈ పెద్ద డైరీలు లేవని చెప్పి చిన్న చిన్న డైరీలు సరిగ్గా ఒక పేజీకి 4-5 లైన్లు కూడా ఒక్కొక్క రోజుకి కేటాయించిన చిన్న చిన్న డైరీలను ఉన్నాయని తప్పి ఈ డైరీలు కూడా బ్లాక్ చేస్తున్నారు. ఇట్లాంటి టేబుల్ టాప్ క్యాలెండర్లు అంటారు. చక్కగా ఆఫీసర్లు కానీ మనం కానీ పెట్టుకుంటాం టేబుల్స్ మీద. ఈ 3 వీటిలో ఏవి కూడా టీటీడీ దేవస్థానం విజయవాడ విక్రయ కేంద్రంలో అందుబాటులో లేవు. అదేమని గట్టిగా అడిగితే అయిపోయినాయి అన్నారు. ఎప్పుడు వస్తాయి అంటే మళ్ళీ రేపు వస్తాయి అన్నారు. ఇట్లా రోజు జరుగుతుంది అంతే రోజు అంటారు. నేను ఒకటి అడిగాను వాళ్ళని, ప్రతిరోజు తిరుపతి నుంచి ఒక లారీ బయలుదేరి విక్రయ కేంద్రం రోజుకి నేను ఇచ్చుకుంటూ వెళ్తుందా, అన్నీ మీరు అమ్మి నెక్స్ట్ డే కోసం ఎదురు చూస్తారంటే మాట్లాడరు. ఆ తర్వాత నేను కొంచెం గట్టిగా, ఇతరులు కూడా గట్టిగా అడగడంతో వారు ఎంతో అయిష్టంగా లోపల ఒక బాక్సు లాగి ఈ క్యాలెండర్ మాత్రం రేపు వచ్చే సంబంధించి 2 ఇచ్చారు. వాటికి కూడా స్లాబ్ అంట, మనిషికి 2 ఇవాళ 2 తీసి మళ్ళీ రేపు 2 రావాలంట. అంటే ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్న కానీ వేరే పనేవి లేకుండా ఈ క్యాలెండర్లు కావాలంటే 4-5 కావాలంటే, కుటుంబానికి 4-5 అవసరం కాబట్టి ఇన్ని పొందాలంటే కనీసం కేంద్రం చుట్టూ 5-6 రోజులు తిరగాలి వీరి చుట్టూతా. కానీ వాస్తవం ఏమిటంటే టీటీడీ దేవస్థానం విజయవాడ కౌంటర్లో నేను వెళ్ళే సమయానికి అక్కడ వారు నాకు తెలిసిన వారు చెప్పిన దాన్ని బట్టి 2 గదుల్లో నిండుగా బాక్సుల్లో వేలాది క్యాలెండర్లు, వేలాది డైరీలు, వేలాది టేబుల్ టాప్ క్యాలెండర్స్ ఉన్నాయి. మరి ఎందుకు వాటి నమ్మటం లేదు అంటే నేను అదే అడిగాను. తర్వాత ఇవి సంగతి నాకు తెలియగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అడిగితే ఇవన్నీ కూడా జనవరి 25 దాకా అమ్మాలని చెప్పి టీటీడీ అధికారులు చెప్పారంట. కొత్త సంవత్సరం ప్రారంభమైతే జనవరి 1 అయితే జనవరి 25 దాకా ఎవరు అమ్ముతారు, ఎవరు కొంటారు వాటిని? ఇలా విచిత్ర వితండవాదాలు చేశారు. అదే గట్టిగా అడిగితే వాళ్ళు ఇంకొకసారి ఉండి కూడా ఎందుకు అమ్మారంటే అక్కడ ఇన్ఛార్జి హీ వాజ్ ఇన్ షార్ట్స్. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ కౌంటర్లో ఉన్న వ్యక్తి క్యాలెండర్ కొంటాకి వచ్చేవాళ్ళు సైతం దూరంగా చెప్పులిప్పి క్యాలెండర్ కౌంటర్కి వచ్చి క్యాలెండర్ తీసుకుని భక్తిగా కళ్ళకత్తుకు తీసుకువెళ్తుంటే దిస్ ఫెలో క్యాలెండర్ అమ్మాల్సిన వ్యక్తి, అమ్మకాలను పర్యవేక్షించాల్సిన సోకాల్డ్ సూపర్వైజర్ నెక్కలేసిన అటు ఇటు తిరుగుతున్నాడు ఆ లోపల కేంద్రంలో. హీ వాజ్ సో రూడ్, చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా, నాకు ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా అతి
ఎక్కడ పుట్టించే ధరల్లో ఆయన ఏం చెప్పాడు నాకు క్యాలెండర్లు అడిగితే, ఏమండి ఇవి ఎందుకు అమ్మట్లేదంటే, మీరు వెంకటపాలెం వెళ్ళండి అంటే అమరావతిలో కొత్తగా కట్టిన వెంకటపాలెంలో టీటీడీ గుడి ఉంది, అక్కడ అమ్ముతున్నారు. లేదా ఇంకో సలహా అయితే తిరుపతి వెళ్ళండి, ఏకంగా అక్కడే కొనుక్కోవచ్చు అంటాడు. ఇది ఒక బాధ్యత కలిగిన టీటీడీ అధికారి, అక్కడ ఇన్ఛార్జి క్యాలెండర్ అమ్మకాలను పరీక్షించాల్సిన అధికారి ఇచ్చిన బాధ్యరహిత అత్యంత దరిద్రపు సమాధానం. ఇలాంటి వ్యక్తులు పెట్టుకుని మీరు క్యాలెండర్లు అమ్మేస్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు కొన్నాళ్ళ పాటు ఇట్లా అమ్మినట్టుగా అమ్మి మిగిలినన్నింటినీ కూడా ఈ నిందాకి చెప్పినట్టు అనధికారిక వెబ్సైట్స్, ఈ క్యాలెండర్లో డైలీ నమ్ముకుని అనధికారిక వెబ్సైట్స్ వీళ్ళకో లేదా కార్పొరేట్ సంస్థలకో రియల్ ఎస్టేట్ సంస్థలకో వాళ్ళు వీటిని తీసుకెళ్ళి జనవరి 1న అధికారులకి తమ క్లయింట్స్కి గొప్పగా ఇస్తారనమాట. సామాన్య భక్తులు ఎవరికి దక్కనివ్వకుండా చేసి వాటిని బ్లాక్ చేసి వాళ్ళకి ఎంతో తృణోపణం ఇచ్చి ఆఫీసర్లకు అధికారులందరికీ డబ్బులు ఇచ్చి క్యాలెండర్ మొత్తం తీసుకుని వాళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటారన్నమాట, లేదా అమ్ముకుంటారన్నమాట. ఇట్లా ఇది కూడా వ్యాపారం అయిపోయింది. ఇస్తూ పొందుతున్న లక్షలాది వేలాది రూపాయల జీతాలు చాలక, ఇన్సెంటివ్లు చాలక, స్వామివారి మీద ఏమాత్రం భయం కానీ భక్తి కానీ లేకుండా ఇలాంటి ఉద్యోగం చేస్తున్న ఈ నిర్లత చర్యల వల్ల సామాన్య భక్తులు స్వామివారికి దూరం అవుతున్నారని చెప్పాలి. లడ్డూలు కొరత కూడా తీర్చారు కావాల్సిన చేయడం ద్వారా. మరి క్యాలెండర్ ఎందుకు ప్రింట్ చేయరు? ఇంటింటి తగినట్టుగా ఏడాది భక్తులు పెరుగుతున్నారు కదా, వారి సంఖ్య తగినట్టుగా క్యాలెండర్లు ప్రింట్ చేయాలి కదా. అలా కాకుండా కొద్ది మాత్రం ప్రింట్ చేసి అవే వచ్చాయని వీళ్ళు చెప్పటం, మనం నమ్మటం, వాటిని వాళ్ళు దాచుకుని ఇతరులకు అమ్ముకోవటం. ఇట్లా కనీసం దూరం ప్రాంతాల్లో ఉన్న భక్తులు కూడా సంవత్సరం పొడుగుతా తమ నెట్టింట్లో ఉంచుకునే క్యాలెండర్ల విషయంలో కూడా ఈ కొందరు ఉద్యోగులు, ఇలాంటి దరిద్రపు ఉద్యోగులు, లంచగొండ అధికారులు చేస్తున్న వ్యధవేషాల వల్ల తిరుపతి దేవస్థానం మొత్తానికి ఎంత ఈ దిద్దుబాటు చర్యల వల్ల గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను దిద్దుతున్నామన్న చెప్పుకుంటున్న ఈ చర్యల వల్ల వస్తున్న మైలేజ్ ఎంతో కానీ ఇట్లాంటి ఈ దరిద్రపు వ్యవహారాలను చూసి చూడకుండా వదిలేయటం వల్ల వస్తున్న డ్యామేజీ అనంతం. ఇకనైనా టీటీడీ చైర్మన్ ఈ నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించి ఈ క్యాలెండర్ల విషయంలోనూ డైరీల విషయంలోనూ ఈ టేప్ టాప్ క్యాలెండర్ విషయంలో దొరుకుతున్న లోపాలు, లోటుపాట్లను, ఈ అక్రమ అవినీతి వ్యవహారాలను కట్టడి చేయాలి. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగులకు భక్తుల పట్ల ఎలా మెలగాలో, వారి పట్ల వారికి కనీస బాధ్యత ఏముందో, వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలో, వారికి కావాల్సిన సమాధానం ఎలా ఇవ్వాలో అలా చేయాలి. వారు గౌరవప్రదంగా మెలగాలి. అంతే తప్ప ఇలా వచ్చిన వాళ్ళు తూష్ణీకరించడం, భక్తులే కదని చులకనగా చూడటం, గడ్డిపోసలాగా తీసి పారేయటం ఏమాత్రం తగదని ఆ సెన్స్ను కూడా వాళ్ళు ఇన్కల్కేట్ చేయించాలి.